God. Let's go to the word of God. మత్తయి సువార్త Matthew 6:19. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును. ఓకే. దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అచ్చట చిమ్మయైనను తుప్పెనైనను దాన్ని తినివేయదు. ఓకే. దొంగలు కన్నం వేసి దొంగిలరు. దొంగలు కన్నము వేసి దొంగిల్లరు. నీ ధనం ఎక్కడ ఉండునో, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును. అక్కడనే నీ హృదయం ఉండును. వావ్, అండర్లైన్ చేసుకోండి, మాట అండర్లైన్ చేసుకోండి. చాలా జాగ్రత్తగా వినాలి సర్మన్. ఓకే, ఈ మాట అందరికీ ఒకలాగా అర్థమవుతుంది. యూనో, హోలీ స్పిరిట్ టోల్డ్ మీ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఐ గాట్ అమేజ్డ్. నేను చాలా ఆశ్చర్యపోయాను. మీ ధనం ఎక్కడ ఉండునో మీ హృదయము అక్కడే ఉండును. ఎట్లా? మీ ధనము ఎక్కడ ఉండునో మీ హృదయము. వావ్, ఏంటి ధనానికి హృదయానికి లింక్? ఎంతమంది బ్యాంకులో డబ్బులు ఉన్నాయి? బ్యాంకులో ₹1 కూడా లేదు. ఉన్నాయా? లేవా? ఏమంటారు? లేవా? బ్యాంకులో డబ్బులు లేవా? దేని? ఎంతమంది బ్యాంకులో డబ్బులు లేవు? 1, 2. వా, అయితే మీ హృదయం ఇక్కడే ఉంది. అయితే మీ హృదయం ఇక్కడే ఉంది. ఎక్కడ ధనముండునో అక్కడ మీ హృదయము. అంటే వీళ్ళందరూ చెడ్డోళ్ళ? డబ్బున్న వాళ్ళందరూ? డబ్బు లేని అందరూ మంచోళ్ళ? మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడ మీ హృదయం లింక్ అయిపోయి ఉంటుంది. అంటే ప్రతిరోజు కనీసం ఒక్కసారి బ్యాలెన్స్ చెక్ చేసుకుంటారుగా. బ్యాలెన్స్ లేని వాళ్ళు మాత్రం ఒక్కసారి కూడా చెక్ చేసుకోరు. మీ అకౌంట్లో 0 బ్యాలెన్స్ ఉందనుకోండి, అసలు దాన్ని చూడడం కాదు కదా, దాన్ని ఆపరేట్ కూడా చేయరు కదా. ఎవరి అకౌంట్లో అయితే డబ్బులు ఉంటాయో వాళ్ళే పదే చూసుకుంటూ ఉంటారు. అవునా కదా? సహజం. నా అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉంది, నా అకౌంట్లో పెరిగాయా లేదా డబ్బులు అని చూసుకుంటారు లేదా? చూసుకోరా? మరి ఎందుకు అట్లా గమ్ముకున్నారు? రోజుకు ఒకసారి బ్యాలెన్స్ చెక్ చేసుకుంటారు లేదా? ఎవడన్నా ఎత్తేసాడా, లేదన్నా మనకు తెలియకుండా ట్రాన్సాక్షన్స్ జరిగాయా, లేదా ఎవరికన్నా మనకు తెలియకుండా మన అకౌంట్లో నుంచి ఎవడన్నా డబ్బులు ఎత్తేసాడా అని ఈ మధ్య ఈ సైబర్ క్రైమ్ ఎక్కువ జరుగుతూ ఉంది. మనకి తెలియకుండానే మన డబ్బులు వాడు తీసేసుకుంటా ఉన్నాడు. చాలామంది తెలియక ఓటీపీలు చెప్తున్నారు. వెంటనే వాడు టక టైప్ చేసుకుని వాడికి ఎంత కావాలంత డ్రా చేసుకుంటున్నాడు. ఎంత కావాలంత. పేదోడికి అటువంటి ఫోన్లు రావు, గొప్పోడికి అటువంటి ఫోన్లు రావు. మధ్యతరగతి కుటుంబాలకే ఆ యొక్క ఫోన్ కాల్స్ వస్తాయి. ఎందుకు తెలుసా? మధ్యతరగతి కుటుంబాలకి ఏం లేదు తెలుసా? తెలివి లేదు. ఏం లేదు? తెలివి లేదు. అందుకనే ఏంది నేను బ్యాంక్ నుంచి మాట్లాడుతున్న ఓటీపీ చెప్పంటారు. అవునా? ఒక్క నిమిషం మాకు ఇప్పుడే వస్తుంది. 24160 ఓకే రకో అంటాడు. పెట్టేసి వెంటనే వాడు 24160 కొట్టుకుంటాడు. నీ అకౌంట్లో ఒక కనీసం 10,000 ఉన్నాయి, ఒక 50,000 ఉన్నాయా, మొత్తం వాడు అకౌంట్లోకి తీసుకుంటాడు. ఎవరు పడితే వాళ్ళు ఫోన్ చేస్తే ఏటీఎం పిన్ నెంబర్లు చెప్పకండి, ఆ లాస్ట్ డిజిట్ నెంబర్ చెప్పండి, మీ ఓటీపీ వస్తుంది అది చెప్పండి. అవన్నీ పుచ్చిపోయిన చెత్త కాల్స్ అవన్నీ కూడా. ఓకే, సో ఒక్కసారి అయిపోయిన తర్వాత ఆ సిమ్ పడేస్తారు, అకౌంట్ నెంబర్ పడేస్తారు. మధ్య తరగతి కుటుంబాలకే సమ్ ఎగ్జైటెడ్. యూనో, ఈ వాక్యం చాలా అద్భుతంగా ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఆమేన్. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఒకటి దైవములు అయితే వినండి, దయ్యాలు అయితే బయటికి వెళ్ళిపోండి. ఎట్లా? దైవములు అయితేనే వాక్యం వినండి, దయ్యాలు వాక్యం వినవు. దైవములు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళకి ఏం కావాలో తీసుకుంటారు. దయ్యాలు అయితే ఏం చేస్తారు తెలుసా? నా వాక్యంలో మిస్టేక్స్ ఎదుగుతారు. తెలుసా? ఎవరైతే నా వాక్యంలో మిస్టేక్స్ ఎదుగుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా లూసిఫర్ ఉందని అర్థం. వాళ్ళు ఖచ్చితంగా ఎవరు? పక్కా రాసిస్తాను నేను. ఎవరైతే దైవజనుడు వాక్యములో తప్పులు వెతకడానికి ట్రై చేస్తున్నారా వాడిలో ఏం దూరింది? చెప్పండి గట్టిగా. పక్కా వాడే దూరుంటాడు, ఛాన్సే లేదు.
హల్లెలూయా. సో దేవుని వాక్యాన్ని చక్కగా తీసుకొని మీరు దాన్ని ఆస్వాదిస్తున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ మాటలు మీలో నెరవేరు. మళ్ళీ చదువు ఆ మాట. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయం ఉండును. చూడండి, డబ్బులు, నీ ధనం అక్కడ ఉన్నాయి, నావి అవి, ఓకే, మీవి కాదు. నేను వాటి మీదే నా కనుదృష్టి. నేను అటు పోయినా దాన్నే చూస్తాను, ఇటు పోయినా దీన్నే చూస్తాను, ఎక్కడికి వెళ్ళినా దాని మీదే ఉంది నా హృదయం అంతా. ఎందుకు మీ డబ్బులు ఎవరిదాన్ని అక్కడ ఇసిరేయండి. మీ డబ్బులు ఎవరినా, నేను దాన్ని చూడను, దాన్ని చూసుకుంటాను. ఎందుకంటే ఇవి నువ్వెవరు చూడాలా, దీన్ని. సో నీ ధనం ఎవరిది? నీది. ధనం ఎక్కడుండాలా? నీ ధనం ఎక్కడ ఉండునో. దేవుడు చూడండి, ఒక్కొక్క పదాన్ని కూడా చాలా జాగ్రత్తగా రాస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ధనం ఎక్కడుండునో అని రాయిలా, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడ నీ హృదయం ఉండును. ఆమేన్, హల్లెలూయా. జాగ్రత్తగా అర్థం చేసుకోండి మాట. అంటే మనకంటూ ఒక ధనం ఉంది. ఆమేన్. దేవుడు మనకంటూ ఒక ధనాన్ని ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సో వేరే వాళ్ళ ధనం మీద మనం ఆశపడాల్సిన అవసరం లేదు. ఆమేన్. నీ డబ్బు నా డబ్బు అంటారు. ఎట్లా? భార్య నా జీతం అంటది, భర్త నా జీతం అంటాడు. మన జీతం అనరుగా, అంటారా? అనరు. నా జీతం అంటారు. సో దేవుడు కూడా మనకేమిస్తాడు? మన డబ్బు, మనకి సంబంధించిన డబ్బు దేవుడు ఇస్తాడు. ఆమేన్. సో దట్ ఈస్ నాట్ మై సర్మన్, బట్ దేవుడు ఈ మాటలో నుంచి నన్ను ఎక్కడికో తీసుకెళ్ళాడండి. హల్లెలూయా. సో ఈ మాట జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, లాస్ట్ దాకా పనికొస్తుంది ఈ మాట. చెప్పండి అందరూ, నా ధనం ఎక్కడుండునో నా మనసు అక్కడ ఉండును. పక్కన చెప్పండి, నీ ధనం ఎక్కడుండునో నీ మనసు అక్కడ ఉండును. దేవుడు దీన్ని చెడుగా చెప్పలేదు. దేవుడు దీన్ని, మీరు చాలామంది లైక్ రాంగ్ డాక్టర్ని చెప్తారు, డబ్బును ఎక్కువ ప్రేమించకండి, డబ్బును ఎక్కువ ఇష్టపడకండి, అది లేకపోతే బతుకుతారు మీరు. మరే ధనాపేక్ష. ఒరే, డబ్బు లేదే మనం బతకలేం. డబ్బు లేదే ఒక పూట మనం ఆహారం తినకుండా ఉండగలమా? నో. నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయము అక్కడే ఉంటుంది. అక్కడే ఉండాలి నీ హృదయం. ఆమేన్, ఆమేన్. లెట్స్ రీడ్ ఇన్ ఇంగ్లీష్. 20. For where your treasure, there your heart. Amen. Hallelujah. Hallelujah. ఈ వాక్యం, ఈ మాట ఒక ఫౌండేషన్ మాత్రమే మీకు ఈ యొక్క సర్మన్కి. ఓకే. సో నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయము అక్కడే ఉంటుంది. అంటే ధనం ఉన్న చోట హృదయం ఉంటుంది, హృదయం ఉన్న చోట ధనం ఉంటుంది. ఆమేన్. సో రెండు అలా దేవుడు డిజైన్ చేసి పెట్టాడు. ఆమేన్. కీర్తనలు 102 నుంచి చదువుకుందాం. మనుషులు సియోనులో యెహోవా నామ ఘనతను యెరూషలేములో స్తోత్రమును ప్రకటించునట్లు చెరసాలలో ఉన్న వారి మూలుగులు వినుటకును చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచెననియు ఆకాశము నుండి భూమిని దృష్టించెననియు వావ్ వచ్చు తరము తెలుసుకున్నట్లుగా ఇది వ్రాయబడవలెను. There is a commandment here. అంటే ఏం చేయాలి? ఈ బైబిల్ రాసే భక్తులు వీళ్ళందరూ ఎవరి గురించి రాయాలి అంటే దేవుడి గురించి జాగ్రత్తగా రాయాలి. అంటే దేవుడి గురించి ఏమి రాయాలి అంటే, దేవుడు పరలోకము నుండి తన సింహాసనం నుండి వంగి భూమి మీద ఉన్న ప్రజల్ని చూస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. నేను అంటాను, ఆయన వంగి చూస్తే మాకేంటి బ్రదర్ లాభం అనుకోవచ్చు మీరు కదా. అక్కడేముంది? ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి, అంటే కొన్నిసార్లు కొందరు కనిపిస్తలేరు, కొందరు కనిపించట్లే, దాంకుంటున్నారు, చీకట్లో కప్పెట్టేస్తున్నారు, చీకట్లో భయంకరమైనటువంటి ఆ బంధకాల్లో ఇరుక్కుపోయి ఉన్నారు, చెరసాలలో ఇరుక్కుపోయి ఉన్నారు, బంధింపబడి ఉన్నారు. చూడండి ఆ మాట 20. చెరసాలలో ఉన్న వారి మూలుగను వినుటకును, వావ్, చావునకు
ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయం నుండి వంగి చూస్తున్నాడు. చాలుమా. వావ్. దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడు చెప్పాలి అందరూ. దేవుడు ఎక్కడున్నాడు? వావ్. పరలోకములో ఉన్న వ్యక్తికి భూలోకంలో ఏం పని? పరలోకంలో ఎలా ఉంటుంది తెలుసా? వజ్రాలు, వైడూర్యాలు, బంగారము. రోడ్ అంతా ఏంటి చెప్పాలి? రోడ్ అంతా ఏంటి? వాట్. మనం అన్న మట్టి చిమ్ముకుంటాం, వాళ్ళు బంగారాన్ని చిమ్ముకుంటారు. ఏం చిమ్ముతారు? ఇక్కడ మట్టి చిమ్ముతారు. అమెరికాలో మంచుని చిమ్ముతారు. మంచు తెలుసు కదా, ఇంత గడ్డలు పడతాయి. ఆ మంచుని చిమ్ముకుంటారు అమెరికాలో. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కటి చిమ్ముతారు. కానీ పరలోకంలో ఏం చిమ్ముతారు? అబ్బా, ఏం చిమ్ముతారు? ఏం చిమ్ముతారు? ఏం చిమ్ముతారు అంటే నువ్వు నడుస్తూ ఉంటే గోల్డ్ కొంచెం రాలి పక్కన పడతా ఉంటుంది. మరి దేవుడు నడవాలి కదా, గుచ్చుకోదా గోల్డ్. అందుకే ప్రతిరోజు దూతలు ఏం చిమ్ముతారు? బంగారాన్ని చిమ్మి పక్కనేస్తారు. బంగారం ఏంటది? వజ్ర వైడూర్యాలు. ఆయన వాటి మీద నడుస్తూ ఉంటాడు. ఆయన సింహాసనము ఏ విధంగా ఉంటుందో చూసుకోండి. నేనేమంటానంటే, అంత గొప్ప మహిమకరమైన అట్మాస్ఫియర్లో ఉండి భూలోకాన్ని ఎందుకు చూడాలి? ఆయన భూలోకాన్ని వంగి ఎందుకు చూడాలి? భూలోకాన్ని తొంగిందుకు చూడాలి అతను? జాగ్రత్త గమనించండి. పైన వచ్చిన చదువు 19. మనుషులు సియోనులో యెహోవా నామ ఘనతను యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించునట్లు. రైట్, చాలండి. ఇక్కడ చూడండి, ఈరోజు దేవుడు మనకు ఒక రూల్ పెట్టాడు. ఏంటి ఆ రూల్ అంటే, మనము ఖచ్చితంగా దేవుని స్తుతించాలి. ఏం చేయాలి? ఖచ్చితంగా దేవుని బిడ్డలు ఎవరిని స్తుతించాలి? చెప్పాలి గట్టిగా. ఇది ఆజ్ఞ. ఇదేంటిది? ఆజ్ఞ. కంపల్సరీ మనం దేవుణ్ణి స్తుతించాలా. ఒకటి, మన మనసు బాగాలేకపోతే స్తుతించగలమా? మనము చెరసాల్లో ఉన్నప్పుడు స్తుతించగలమా? నో. మనము బందీ గృహంలో ఉన్నప్పుడు స్తుతించగలమా? నో. మనం అనారోగ్యంలో ఉన్నప్పుడు స్తుతించగలమా? నో. మనం అప్పుల్లో ఉన్నప్పుడు స్తుతించగలమా? నో. నో నో నో. అందుకనే మీరు బాగా గమనిస్తే బైబిల్లో దైవజనులు చెప్ప ఎవరు కష్టపడలేదండి. దేవుడు శ్రమ పెట్టింది దైవజనుల్నే, శ్రమ పెట్టింది జైల్లో వేసింది దైవజనుల్నే, శ్రమ పడింది దైవజనుడి కుటుంబాలనే. శ్రమల పాలైంది, నవ్వుల పాలైంది, నిందల పాలైంది ఎవరి కుటుంబాలు? ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అందరూ దైవజనులే. హల్లెలూయా. ఈవెన్ అబ్రహాం, మోసెస్, డేవిడ్, అందరూ కూడా ఎవరు? దైవజనులే. దైవజనులే భయంకరమైన శ్రమలు అనుభవించారు. ఎవరన్నా పోతారా సింహాల బోన్లోకి? ఇప్పుడు మీరు ఎంత దానియేలు చాప్టర్ చదివిన సింహాల బోన్లోకి వెళ్తారా? ఈ దేవుణ్ణన్నా వదులుకుంటాను, నేను మాత్రం సింహాల బోన్లోకి వెళ్ళను. మరి ఒకవేళ మీకే అటువంటి మంచి మంచి వండర్ఫుల్ ఆపర్చునిటీ వస్తుంది, ఎక్కడికి వెళ్ళడానికి? అడిగి సింహాల బోన్లోకి వెళ్ళడానికి మంచి ఆపర్చునిటీ మీకు వస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి? సింహం చూసే చచ్చిపోతారు మీరు. ఇక సింహాల బోన్లోకి పోతారా? మీకే ఒక ఆఫర్ వచ్చింది, అగ్నిగుండంలోకి వెళ్ళాలని ఆఫర్. మీరు వెళ్తారా? చూసారా? మీరు ఇన్ని సంవత్సరానికి దానియేలు గ్రంథం చదువుతున్నారు. మరి చదివారా, లేదంటే బలపడ్డారా, లేదంటే ఏంటి? ఎందుకు మనం ఇంకా అలా ఉన్నాం? ఎందుకు ఇంకా అలా ఉన్నాం మనం ఒకవేళ అలాంటి శ్రమే మనకి భూలోకంలో వస్తే మన పరిస్థితి ఏంటి? అందుకే దేవుడు ఒక చక్కటి మాట రాస్తున్నాడు. చదువు తల్లి మళ్ళీ 19. అందరూ జాగ్రత్తగా అర్థం చేసుకోండి దీన్ని. మనుషులు సియోనులో యెహోవా నామ ఘనతను. దేవుణ్ణి ఏం చేయాలి మనం? ఇక్కడ గణపరచాలి. ఆమేన్. నంబర్ 1, దేవుణ్ణి ఏం చేయాలి మనం? గణపరచాలి. నంబర్ 2 చూడండి మా, యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించుదు. నంబర్ 2 ఏం చేయాలి? ఆయన్ని స్తోత్రాలు చెప్పాలా. ఆమేన్. నంబర్ 3 చెరసాలలో ఉన్న వారి మూలుగులను వినుటకు. ఆమేన్. చాలు. అంటే ఈ లోకంలో ఉన్న ప్రజలు దేవుణ్ణి ఎప్పుడు గణపరుస్తారు? దేవుణ్ణి ఎప్పుడు కీర్తిస్తారు? దేవుణ్ణి ఎప్పుడు ఆరాధిస్తారు అని మనం ఆలోచిస్తే, ఎవరైతే విడిపించబడతారో, ఎవడైతే దీవించబడతాడో, ఎవడైతే స్వస్థపడతాడో, ఎవరైతే బాగుపడతాడో వాడే దేవుణ్ణి గణపరచగలడు, స్తుతించగలడు. ఆమేన్. హల్లెలూయా.
చెప్పండి, ప్రభువా నన్ను స్వస్థపరచండి, నిన్ను ఘనపరుస్తాను. ప్రభువా నన్ను లేవనెత్తండి, నిన్ను ఘనపరుస్తాను. ప్రభువా నన్ను చెరసాల నుంచి బయటికి తీసుకురండి, నిన్ను స్తుతిస్తాను. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఎవరు దేవుణ్ణి స్తుతించగలరో దేవుడికి బాగా తెలుసు. ఆమేన్. నువ్వు స్తుతిస్తావా అని దేవుడిని ఎవరిని దేవుడు అడగడు. అమ్మా స్తుతిస్తావా, నువ్వు దేవుని బాగా స్తుతిస్తున్నావా, దేవుని బాగా స్తుతిస్తున్నావా అని ఎవరిని పేరు వరుసను దేవుడు అడగడు. దేవుడు ఎలాంటోడు తెలుసా? ఒక అద్భుతం చేసి ఎదురు చూస్తాడు కానీ అంటాడు. అంతే కదయ్యా, అంతే కదా. ఒక అద్భుతం చేసి అప్పుడు నీ దగ్గర నుంచి స్తోత్రాలు ఎక్స్పెక్ట్ చేస్తాడు దేవుడు. ఆమేన్. వితౌట్ డూయింగ్ ఎనీ మిరకల్, వితౌట్ డూయింగ్ ఎనీ గ్లోరియస్ వర్క్, నీ దగ్గర నుంచి దేవుడు స్తోత్రాలు ఎక్స్పెక్ట్ చేయడు. ఆమేన్, ఆమేన్. థ్యాంక్స్ మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇడికైనా మెంటలా ఎందుకు చెప్తున్నాడు థ్యాంక్ యూ అనుకుంటుంది. నేనేమైనా చేశాను నీకు? నువ్వేమో నాకు చేసావా? అయినా చెప్తున్నా థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ అన్నాను. నేనేం చేయలేదు కానీ నీకు ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నావు అంటుంది ఆ పాప. దేవుడు కూడా అంతే. మీరు ఎందుకు నాకు స్తోత్రాలు చెప్తున్నారు, మరి ఎందుకు నన్ను ఘనపరుస్తున్నట్టే? ఏం లేదు ప్రభువా, గత వారము నన్ను స్వస్థపరిచావు, నీకు వందనాలు. ఆమేన్. గత వారం నాకు డబ్బులు ఇచ్చావు, నీకు వందనాలు. ఆమేన్. గత వారం నన్ను దీవించావు, నీకు వందనాలు. ఆమేన్. ఈరోజు రాత్రి నన్ను బాగు చేసావు, నీకు వందనాలు. ఆమేన్. ఈరోజు ఉదయకాలం నన్ను ముట్టావు, నన్ను దర్శించావు, నీకు వందనాలు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు కూడా ఊరికే స్తోత్రాలు కోరుకోడండి, ఊరికే స్తోత్రాలు కోరుకోడు. దయచేసి ఊరికే స్తోత్రం 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 ఏమి చేస్తున్నాడు దేవుడు అక్కడ. మీరు మాత్రం ఏదైనా చేస్తాడేమో అని, ఏదైనా చేస్తాడేమో అని మీరు పాపం భక్తి పాత మనం నేర్చుకున్నాగా, సోదరం 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 అని ఎటో లాంగ్వేజ్ మారిపోతూ ఉంటుంది కదా. దేవుడు ఏమంటున్నాడు? నేను గణపరుచుకుంటాను, నీ ద్వారా నేను స్తుతులు తీసుకుంటాను. ఎలా తెలుసా? మీ జీవితంలో మిమ్మల్ని చెరసాల్లో నుంచి విడిపించి. ఆమేన్, హల్లెలూయా. చదవండి మా 20. చెరసాలలో ఉన్న వారి మూల్గులను చాలు. ఎంతమంది దేవుడు మిమ్మల్ని చెరసాల్లో నుంచి విడిపించాడు? మీ లైఫ్ టైంలో, మీ జీవిత కాలంలో మీరు బతికి ఇప్పుడు దాకా బతికున్నారు కదా, మీరు చెరసాలలో నుంచి ఎప్పుడన్నా విడిపించాడా దేవుడు? వావ్, గ్రేట్. ఒక చెరసాలలో విడిపించబడ్డారు, బానే ఉంది. తెలియకుండా ఇంకో చెరసాలలో ఇరుక్కుంటేట. చెంచలు కూడా జైల్లో తప్పించుకున్నారని చెప్పి చర్లపల్లి జైల్లో పడితే అట్ట, అది జైలే. ఇది మరి చెంచలు కూడా పెద్ద జైలు నుంచి నేను విడిపించబడ్డాను. వావ్, నువ్వు ఎక్కడ చేరినావు? మళ్ళీ చర్లపల్లి జైల్లో ఉన్నావు. అప్పులు పోయినాయి, అప్పులు పోయినాయి, అప్పులు పోయినాయి అని ఓ భుజాలు తోడుకున్నా ఉన్నావు. ఏమొచ్చేసి ఉన్నాయి? రోగాలు వచ్చేసి ఉన్నాయి కదా. ఈరోజు దేవుడు మన ప్రతి చెరను దేవుడు తీసివేయును గాక. ప్రతి చెరలో నుంచి మనం బయటకు వచ్చేదము గాక. ఆమేన్. ఈ రోజు నుంచి మన స్తోత్రాలు వేరుగా ఉంటాయి. ఆమేన్. ఈ రోజు నుంచి మన స్తోత్రాలు గొప్పగా ఉంటాయి. ఆమేన్. ఈ రోజు నుంచి మన స్తోత్రాలు గంభీరంగా ఉంటాయి. ఆమేన్. ఎందుకు? దేవుడు మిమ్మల్ని చెరసాలలోంచి విడిపించబోతున్నాడు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. చెరసాలలో ఉన్న వారి మూల్గులను వినుటకు, చావునకు విధింపబడిన వారిని విడిపించ. లుక్ అట్ దిస్ మ్యాన్, లుక్ అట్ దిస్. అండర్లైన్ చేసుకోండి. చావునకు విధించబడిన వారిని అంటే ఈ లోకంలో చాలా మంది కరోనాతో చనిపోతున్నారు. ఓకే, నేను అంటాను చాలా మందికి ఈ మాట తెలియదు. నువ్వు రేపు చచ్చిపోతున్నా కూడా ఈ వాక్యం చదువుకోవచ్చు. ఆమేన్. నీకు సాయంకాలం నీ డెత్ టైము ఈ వాక్యం చదువుకోవచ్చు. ఆమేన్. ప్రభువా, చావునకు విధింపబడిన నన్ను నువ్వు ఇప్పుడు విడిపించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 2 సెకండ్లో, అరగంటలో, గంటలో చచ్చిపోతున్న వాళ్ళని కూడా దేవుడు కాపాడాడు. ఆమేన్, ఆమేన్. చావునకు విధింపబడిన వారిని కూడా దేవుడు విడిపిస్తాడు. హల్లెలూయా. ఈ లోకములో ఈ సమయానికి, ఈ కాలానికి, ఈ సంవత్సరానికి దేవుడు ఇస్తున్న మాట, ఒకవేళ మన కుటుంబాల మీద, మన మీద చావు మరణ శాసనం రాసిందేమో అపవాది మనల్ని తీసుకెళ్ళడానికి. దేవుడు చావునకు సిద్ధమైన వారిని
చావబోతున్న వారిని దేవుడు విడిపించును గాక. ఆమేన్. మన మందిరములో, మన మినిస్ట్రీల్లో దేవుడు ఎక్కడైతే అపవాది చావు రాసేసిందా, దేవుడు దాన్ని విడిపించును గాక. ఆమేన్. అంటే దేవుడు దేన్నైనా వింటాడు. ఆమేన్. దేన్నైనా వింటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా చెరసాలలో ఉన్న వారిని విడిపిస్తాడు, వాళ్ళు స్తోత్రాలు చెప్పాలి. ఆమేన్. ఆ తర్వాత ఎవరైతే చావునకు దగ్గరైన వారిని కూడా ఆయన విడిపిస్తాడు, వాళ్ళు కూడా ఆయన ఏం చేయాలా? ఘనపరచాలి. ఆమేన్. ఊరికే చెప్పకండి స్తోత్రాలు, ఊరికే ఫ్రీగా ఏం చెప్పకండి. ఆయనకేం స్తోత్రాలు లేవా? ఆయనకేం ఘనత లేదా? ఉంది. 24 గంటలు పొగుడుతున్నారు ఆయన్ని. ఎవరు? దూతలు. వాళ్ళకేం మేలు చేయలేదే దేవుడు, కానీ మనకు మేలు చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చెరసాలలో ఉన్న మనల్ని, మరణ శాసనము దగ్గరైన మనల్ని కూడా ఆయన కాపాడగల సముద్రుడు. ఆమేన్. హల్లెలూయా. సో ఎవరెవరిని తొంగి చూస్తున్నాడు దేవుడు? చెరసాలలో ఉన్న వారిని, చావునకు సిద్ధం. చాలా మంది రెడీ అయిపోతారు చావుకి. ఎవరు రెడీ అవుతారు చావుకి? మనము ఎవరో మనం చావు రాసుకోవడానికి. హూ ఆర్ యూ టు రైట్ యువర్ డెత్ లెటర్? మీ చావు లేక మీరు రాసుకోవడానికి మీకు ఎవరు అధికారం ఇచ్చారు? చాలా మంది స్త్రీలకి సూసైడల్ స్పిరిట్స్ వస్తూ ఉంటాయి. చాలా మంది నేను చనిపోదాం అనుకుంటున్నాను, నేను చచ్చిపోతే బాగున్నాను, నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోతే బాగున్నాను చాలా మంది అనుకుంటా ఉంటారు. బికాస్ ఆఫ్ హై ప్రెషర్, భర్త నుంచి, అత్తల నుంచి, యూనో ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి రకరకాలుగా స్త్రీలు మైండ్లో ఫిక్స్ అయిపోతాం. నేను ఒకటే చెప్తాను, మన మీద మనకు రైట్ లేదు. ఆమేన్. మన మీద మనకు రైట్ లేదు. మన మీద మనకు, నీ శరీరం మీద నీకు రైట్ లేదు. నీ శరీరం మీద నీకు హక్కు లేదు. జాగ్రత్త. నీవు కత్తి కూడా గీసుకోకూడదు, అంత జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఒక్క దెబ్బ కూడా తగలకూడదు నీ శరీరానికి, అంత జాగ్రత్తగా చూసుకోవాలి నీ శరీరాన్ని నువ్వు. ఆమేన్. ప్రొటెక్ట్ యువర్ బాడీస్ మ్యాన్, ప్రొటెక్ట్ యువర్ స్పిరిట్స్, ప్రొటెక్ట్ యువర్ సోల్. జాగ్రత్త. నిన్ను నమ్మి దేవుడు నీకు ఒక శరీరాన్ని ఇచ్చాడు, ఆ శరీరాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆమేన్. ఆమేన్. చిన్నప్పుడు భయంకరంగా పడతా ఉంటాం, కాలు చిప్పలు పగిలిపోద్ది, చేతులు పగిలిపోతాయి, తల పగిలిపోద్ది, రకరకాల గాయాలు అవుతూ ఉంటాయి. మనం గాయపడకూడదు. ఆమేన్. అందుకనే ఎవరెవరిని తొంగి చూస్తున్నాడు దేవుడు? ఏం చేస్తున్నాడు ఆయన? తొంగి వంగి చూస్తున్నాడు అంట. వా, ఏంటి ప్రభువా నువ్వు ఇంత గొప్పోడివి? ఆయన చుట్టుపక్కన వజ్ర వైడూర్యాలు, కింద బంగారము, ఆ దూతల స్తుతులు ఏది వినకుండా భూలోకములో ఆ ఉన్నటువంటి ఆ యొక్క చెరలో ఉన్న వారిని, ఆ చావుకు దగ్గరైన వారిని ఆయన వింటున్నాడు. ఆమేన్. ఆమేన్. ప్రభా, నీ పాటికి నువ్వు ఏసీలో ఉన్నావు, నీ పాటికి నువ్వు హ్యాపీగా పరలోకంలో ఉన్నావు, మేమే నరకంలో ఉన్నాము, నువ్వు అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, నువ్వు మమ్మల్ని అసలు దేకట్లేదు, నువ్వు మమ్మల్ని అసలు కేర్ కూడా చేయట్లేదు ప్రభా అని ఎప్పుడు అనకండి. నెవర్ సే దిస్ వర్డ్ మ్యాన్, నెవర్ సే దిస్ వర్డ్. హి ఈస్ వాచింగ్ యూ. ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు. ఆమేన్. చదువు మా మాట. ఆయన ఉన్నతమైన పరిశుద్ధాలయం నుండి వంగి చూచెననియు, ఆయన ఉన్నతమైన పరిశుద్ధాలయం నుండి వంగి చూచెననియు, ఆకాశము నుండి భూమిని దృష్టించెననియు వచ్చుతరము తెలుసుకొనున్నట్లుగా ఇది వ్రాయబడవలెను. లుక్ అట్ దిస్ బ్యూటీ మ్యాన్, లుక్ అట్ దిస్ బ్యూటీ. ఈరోజు నీకు ఈ వాక్యం తెలిసింది కదా. ఎలా తెలిసింది తెలుసా? వాళ్ళు దేవుడు వంగి చూస్తున్నాడని వాడు స్పష్టంగా బైబిల్లో రాసి పెట్టారు. వచ్చు తరం అంటే మనమే, మన నెక్స్ట్ జనరేషన్. నీ పిల్లలకు కూడా తెలియాలా? పక్కన నీ పిల్లలకు చెప్పండి, దేవుడు నిన్ను వంగి వంగి చూస్తున్నాడని చెప్పండి. మేబీ ఆ మాట కొంచెం వల్గర్గా ఉండొచ్చు, నేనేం పెద్ద పట్టించుకోను, బైబిల్ అట్లా రాసినట్టే చెప్పాలి. దేవుడు ఏం చేస్తున్నాడు? మిమ్మల్ని వంగి వంగి, తొంగి తొంగి, మన బిడ్డలు ఏం చేస్తున్నారు అని దేవుడు తొంగి చూస్తున్నాడు. ఆమేన్. చెప్పారా మీ పిల్లలకి? హల్లెలూయా. ఆయన బంగారాన్ని పట్టించుకోవట్లేదు. ఆమేన్. గోల్డ్ని పట్టించుకోవట్లేదు, ఆయన వజ్ర వైడూరాన్ని పట్టించుకోవట్లేదు, ఆయన వండర్ఫుల్ అట్మాస్ఫియర్ దేన్ని పట్టించుకోవట్లే, ఆయన ఒకదాన్ని పట్టించుకుంటున్నాడు. ఆమేన్. అదెవరో కాదు, నిన్నే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక మీకు మాట చెప్పాను, ధనం ఎక్కడుండునో, ధనం ఎక్కడుండునో, ధనం ఎక్కడుండునో, యేసయ్య ధనం మనమే. ఆమేన్. We are the treasure of high most God. Amen. మనము దేవుని ధనమై ఉన్నాము.
ఆమేన్. చాలా మందికి ఎక్కల. మనము దేవుని ధనమై ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ఆయన దాన్ని తొంగి తొంగి చూస్తున్నాడు. వేర్ ఈస్ మై ట్రెజర్, వేర్ ఈస్ మై ట్రెజర్, వేర్ ఈస్ మై ట్రెజర్. నా ట్రెజర్ ఏం చేస్తుంది, నా ధనం ఏం చేస్తుందని ఆయన తొంగి తొంగి చూస్తున్నాడు. ఆమేన్. ఎవరు రాసిన మాట? దేవుడే రాశాడు. నీ ధనం ఎక్కడుండునో, యేసయ్య ధనం ఎక్కడుంది? భూమి మీద ఉంది. యేసయ్య ధనం ఎక్కడుంది? నీ ధనము ఎక్కడ ఉండునో నీ హృదయము. ఇప్పుడు దాకా మీకేం అర్థమైంది మాట? వీడు ఎంతసేపు డబ్బు పిచ్చోడు, వీడికి బాగా డబ్బు ఎక్కువ అయిపోయింది, వీడు ఎంతసేపు డబ్బు 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 అంటున్నాడు అనుకుంటున్నారా మీరు? అంత మీకేం అంత జ్ఞానం లేదు, నాకు తెలుసు మీ సంగతి. ఇప్పుడు దాకా మీరు ఏమనుకున్నారు? ఈ వచనాన్ని తప్పుగానే అనుకున్నారు. అవునా కాదా? ఎస్, మీరు ఇప్పుడు దాకా ఈ మాటని తప్పుగానే అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. అవునా కదా? మీ ధనం ఎక్కడుండునో, మా ఆయన ఎప్పుడు డబ్బునే ప్రేమిస్తాడు, నన్ను ప్రేమించడు. హల్లెలూయా. మా ఆయన ఎప్పుడు జీతం డబ్బులు లేవు అంటూ ఉంటాడు. ఇదే శ్లోకాలు, ఇదే మర్మరింగ్ ఇంట్లో. నీ ధనం ఎక్కడుండునో ఎంతమందికి అర్థమైంది? యేసయ్య ధనం ఎక్కడుంది? కింద వదిలిపెట్టిపోయాడు. ఆమేన్. అందుకనే పైన ఉన్నటువంటి బంగారాన్ని పట్టించుకోకుండా కింద ఉన్న ఆయన ధనాన్ని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. యు ఆర్ ద ట్రెజర్స్ ఆఫ్ గాడ్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ పక్కన 1000 మంది వచ్చినా, నీ కుడి పక్కన 10,000 మంది వచ్చినా భయపడకు. నిన్ను దేవుడు చూస్తున్నాడని బలపడతావా? నీ ఇంటి పక్కన సచ్చాడని బాధపడతావా? అంత సీన్ లేదు. ఏమైంది? పక్కింటి ఆయన పోయాడా? పక్కింటి ఆయన ఏంటంట? కాదన్న, నీకెందుకు ఓవర్ యాక్టింగ్? నీకెందుకు అసలు ఓవర్ యాక్టింగ్? నిన్నెవడు ఒకరు పట్టించుకుంటున్నారు. జాగ్రత్త. ఆమేన్. someone is caring you, man. హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఆమేన్. ఈ పాటికి మీరు 2020లో ఎగిరిపోవాల్సింది. ఎప్పుడు? నేను అసలు చావుకి భయపడకూడదు. ఏందిరా అంట నేను. చావు ఏంది? చావుకి మనం భయపడే దరిద్రం. దేవుడు ఏం చేశాడు? చావుని గెలిచేశాడు. ఆమేన్. నేను ఆయన శరీరాన్ని. ఆమేన్, హల్లెలూయా. మెంటల్ రావాలి మనకు. మనతో మాట్లాడితే ఒక్కొక్కడికి మెంటల్ రావాలా. ఈ ఏంద్రా నాయన మొత్తం మెంటల్గా మాట్లాడుతున్నాడు. అవును, లోకము దృష్టికి మనం వెర్రివాళ్ళంగా ఉంటాం. ఆయన జబ్బుల మధ్యలో నడిచాడు, ఆయన రోగాల మధ్యలో నడిచాడు, ఆయన మరణముల మధ్యలో నడిచాడు. ఆమేన్. ఆయన చీకటి మధ్యలో నడిచాడు, ఆయనకి చీకటి అంటుకోలేదు. ఆమేన్, హల్లెలూయా. మనకు కూడా అంటుకోకూడదు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. యేసయ్య అంటాడు, నేను శానా అయితే ఏంది అన్నాడు. నేను శానా అన్నాడు, అయితే ఏంది అన్నాడు. వాడికి ఏం అర్థం కాలేదు. ఏంటి నన్ను కరేపాకు తీసిపడేసి ఈయన అన్నాడు. వాడికి ఏం అర్థం కాలేదు అసలు. యేసుప్రభు అమ్మో దెయ్యమా, ఓ మా అమ్మాయి దెయ్యం పట్టింది, అమ్మాయికి ఓ మా అబ్బాయికి దెయ్యం పట్టిందా, మీరేందో టెన్షన్ ఫీల్ అయిపోతూ ఉంటారు. యేసుప్రభు పక్కగా అంటాడు. మై గుడ్నెస్, హల్లెలూయా. నీ ధనం ఎక్కడుండునో యేసయ్య ధనం ఎక్కడుంది? హల్లెలూయా. ఆ ధనము నీవే. ఆమేన్, హల్లెలూయా. I am the treasure of God. Amen. నువ్వు దేవుని యొక్క ధనమై ఉన్నావు. అందుకని ఆయన తొంగి తొంగి వంగి వంగి నిన్నే చూస్తున్నాడు. ఆమేన్. ఎంత అర్హతను దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. లెట్స్ గివ్ ఎ క్లాప్ ఆఫరింగ్ టు జీసస్. చెప్పడం కొడదాం యేసయ్యకి. చాలు. మనమేమో డబ్బుల కొరకు ఎదుగుతున్నాం. మనం ఏమై ఉన్నాం? డబ్బులై ఉన్నాం. We are money, we are treasure. కానీ మనకు అర్థం కావట్లే మనలో డబ్బు ఉంది. ఆమేన్, హల్లెలూయా. మనలో ధనం ఉంది. ఆమేన్. నీకు ఎంత కావాలంటే అంత ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఈ వర్ష చదివి నేను ఆశ్చర్యపోయాను. ప్రభా, దీనికి దానికి లింక్ పెట్టరా అన్నాడు దేవుడు. లింక్ పెట్టు అన్నాడు. అలాగే ప్రభా, దాన్ని ఒక 20 సార్లు ధ్యానించాను, దీని ఒక 100 సార్లు ధ్యానించాను, దాని ఒక 20 సార్లు ధ్యానించాను, ఇది ఒక 100 సార్లు ధ్యానించాను, అదొక 30 సార్లు ధ్యానించాను, ఇది ఒక 1000 సార్లు ధ్యానించాను. అర్థం కావట్లేదు నాకు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ఆయన చెప్పాడో వావ్ అనిపించింది నాకు. హల్లెలూయా. నీకు డబ్బుకు కొదువు లేదు. ఆమేన్. నీకు ధనానికి కొదువు లేదు. ఆమేన్.
ఎందుకంటే నువ్వు యేసయ్య యొక్క ధనమై ఉన్నావు. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు పెళ్ళికి భార్యాభర్తలు పోయారండి. ఎక్కడికి పోయారు? పెళ్ళికి భార్యాభర్తలు పోయారు. పాపం భార్య ఏమో అక్కడ అక్కలతో చెల్లుతో మా భర్త ఇంటి పడిపోయాడు. సరే, ఇంకా భర్త ఎవరిని వెతుకుతాడు? మా భార్య ఎక్కడుందని వెతుకుతాడా, లేదంటే వేరే స్త్రీలు ఎక్కడున్నారని వెతుకుతాడా? చెప్పండి, భర్తలు మీరు ఎవరిని వెతుకుతారు? వేరే స్త్రీలను వెతుకుతారా, భార్యను వెతుకుతారా? వెతుకుతారు, భార్యనే వెతుకుతారు. అమ్మ ఎక్కడున్నావు తల్లి, తొందరగా టైం అయిపోయింది, 10 అయిపోయింది, వెళ్ళిపోదామంటారు. హల్లెలూయా. అలాగే యేసయ్య కూడా ఈ భూమి మీద తన భార్యను వెతుకుతున్నాడు. ఆమేన్. తన భార్య బంధించబడింది, తన భార్య చెరసాల్లో ఉంది, తన భార్య వ్యాధితో రోగంతో ఉంది. ఆయన ఖచ్చితంగా విడిపించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సో మీకేమర్థమైందో నాకే తెలియదు, కానీ ఆత్మదేవుడు నాకు ఇచ్చిన మాట, మన ధనం ఎక్కడుండునో మన హృదయము కూడా అక్కడే ఉంటుంది. ఆమేన్. యేసయ్య ధనం ఎక్కడుందో యేసయ్య హృదయము అక్కడే ఉంటుంది. యేసయ్య ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఆమేన్. తన మనసంతా ఎడుంది? మన మీదే ఉంది, అంతే. హల్లెలూయా. అందుకనే నీ ఇటు అటు అటు ఇటు ఎవడు చచ్చినా పడుచుకోకు. ఎవడు చచ్చినా పక్కన చెప్పండి, నీ చుట్టుపక్కల ఎవరు చచ్చినా పట్టించుకోకండి. నీ చుట్టుపక్కల ఎవరు చచ్చినా పట్టించుకోకండి. నిన్ను పట్టించుకునేవాడిని పట్టించుకోండి. ఎవరు నేను పట్టించుకునేది? ఎవరు చూస్తున్నారు నిన్ను? ఎవరు చూస్తున్నారు నిన్ను? మరి ఆయన చూడకుండా సచ్చినోని చూస్తావేంది? కామన్ సెన్స్ వాడండి దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఆయన మనకు ఒక పేరు పెట్టాడు. ఆమేన్. నా ధనమై ఉన్నావు సంగమా అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. గాడ్స్ ట్రెజర్స్ ఆర్ ఇన్ దిస్ వరల్డ్. దేవుని యొక్క ధననిధి ఈ భూలోకంలో ఉంది, మన రూపంలో. ఆమేన్, ఆమేన్. అందుకని అపవాదిగాడు ఎప్పుడు కూడా మన దగ్గర నుంచి దొంగలించాలనుకుంటా ఉంటాడు. హల్లెలూయా. అన్య జనుల దగ్గర నుంచి కాదు దొంగలించేవాడు. ఎప్పుడు ఎవరి దగ్గర నుంచి దొంగలిస్తాడు? దేవుని పిల్లల దగ్గర నుంచి ఎక్కువ దొంగలిస్తూ ఉంటాడు. ఈరోజు మనకి చాలీ ఛానల్ జీతాలు వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అయిపోతూ ఉంటుంది, అప్పులు పాలు అయిపోతూ ఉంటాం. అంటే వాడికి తెలుసు మనం ధనమని, కానీ మనకు తెలియదు మనం ధనమని. హల్లెలూయా. చెప్పండి, నేను యేసయ్య ధనమై ఉన్నాను. నేను యేసయ్య ధనమై ఉన్నాను. హల్లెలూయా. చదవండి తల్లి మళ్ళీ 21. ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి తాను తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచెననియు. ఎవరిని చూస్తున్నాడు వంగి? ఎవరిని చూస్తున్నాడు వంగి? తన ధనాన్ని కింద ఎంత భద్రంగా ఉందో, జాగ్రత్తగా ఉందో చూస్తున్నాడు. ఆమేన్. ఐ ఆల్వేస్ లుక్ ఎట్ మై మనీ, ఐ డోంట్ లుక్ దట్ మనీ మ్యాన్. ఆ డబ్బుని నేను చూడను, నా డబ్బును చూస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభు డబ్బు ఎక్కడుంది? భూలోకంలో మన రూపంలో ఉంది. ఆమేన్. సో ఆయన మనల్ని చూసి తీరుతాడు. ఆమేన్. ఆయన డబ్బు మీరు ఒక దగ్గర పెట్టి పట్టించుకోకుండా కేర్లెస్గా ఉంటారా? ఉండరు, ఖచ్చితంగా పట్టించుకుంటారు. దేవుడు కూడా ఈ భూలోకంలో ఉన్న డబ్బును పట్టించుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. యా, చదవండి తల్లి. ఆకాశము నుండి భూమిని సృష్టించననియు వచ్చుతరము తెలుసుకొనున్నట్లుగా ఇది వ్రాయబడవలెను. ఓకే. సృష్టింపబడబోవు జనము యెహోవాను స్తుతించును. వావ్. నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలము కృంగజేసెను. చాలు తల్లి. 22 వరకు మీరు జాగ్రత్తగా చదువుకోవాలి. ఆమేన్, ఆమేన్. మనం ఏమై ఉన్నాం? దేవుని ధనమై ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. అంటే మన జీవితంలో డబ్బు మనకు కొదువు కాకూడదు. ఆమేన్, హల్లెలూయా. నేను వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పను, మన గురించి మనమే చెప్పుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. లెట్స్ గో టు దట్ స్క్రిప్చర్. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. ఫిలిపియన్స్ 1:18. యా. అయిననేమి మిష చేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. ఓకే. అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషింతును. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు గణపరచబడునని నేను మిగిలి అపేక్షించు నిరీక్షించున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. వావ్. 21. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము. వావ్. ఎంతమంది ఈ లోకంలో ఉండాలని కోరుకుంటా ఉంటారు? ఎవరు కోరుకోరు. ఎందుకంటే
ఈ లోకంలో చీకటి, రోగాలు, బలహీనతలు భయంకరంగా ఉన్నాయి. అందుకనే ఈ లోకంలో ఎవరు ఉండకూడదు ప్రభా, తొందరగా వచ్చేస్తాను అంటూ ఉంటారు. పరలోకంలో ఏముంది? ఆరోగ్యం తప్ప ఏం లేదు. పరలోకంలో సంతోషం తప్ప ఏం లేదు. ఆమెన్. పరలోకంలో ఉత్సాహం తప్ప ఏమి లేదు. ఆమెన్. పరలోకంలో స్తుతి తప్ప ఏమి లేదు. ఆమెన్. సో ఎవరు ఆ లోకం పోకుండా ఉండరా? అందరూ ఆ లోకానికి పోవాలనుకుంటాం. కానీ ఈ భూలోకంలో దేవుడు మనకిస్తున్న మాట, యేసు ప్రభు నీ రాజ్యం వచ్చును గాక అన్నాడు. ఆమెన్. హల్లెలూయా. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద, ఒకటే చెప్తున్నాను, హెవెన్ ఆన్ ఎర్త్. ఆమెన్. హల్లెలూయా. పరలోకాన్ని మనం భూమి మీద అనుభవించాలి. ఆమెన్. హల్లెలూయా. వ్యాధి లేని జీవితము, దరిద్రము లేని జీవితము, బలహీనత లేని జీవితము, కష్టము లేని జీవితము, బాధ లేని జీవితము, నిట్టూర్పు లేని జీవితము మనము జీవించదము గాక. ఆమేన్. బికాజ్ we are the treasures of God. ఆమేన్. మనము దేవుని ధనమై ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య ధనం ఎక్కడుందో యేసయ్య హృదయము. ఆమేన్. హల్లెలూయా. అంటే పౌలుకి అప్పుడప్పుడు అనిపిస్తుంటది వెళ్ళిపోతే బాగుందని. డాడీకి మళ్ళీ పౌలుకి అనిపిస్తుంది, అరే ఇక్కడన్నా నేను 4 రోజులు ఉండి అనేకులకు పరలోకాన్ని పరిచయం చేయాలని పౌలు తన మరణాన్ని పోస్ట్ పోన్ చేసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హీ ఆల్వేస్ వెంట్ టు హెవెన్. ఆయన ప్రతిసారి పరలోకం వెళ్ళొస్తూ ఉంటాడు. వారానికి ఒకసారి, 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి. పరలోకం చూసినోడు కిందకి రాడు కదా. అలాంటి పౌలు, ప్రభా నేనే కాదు అనేకులు ఈ పరలోక రాజ్యంలో చేర్చబడాలని పౌలు కోరుకున్నాడు. ఆమేన్. ఈరోజు పౌలు బోధన బట్టి అనేక ఊర్లు, అనేక గ్రామాలు, అనేక సంఘాలు మార్చబడ్డాయి. ఆమేన్. నీ బ్రతుకును బట్టి అనేకులు మార్చబడాలి. ఆమేన్. నీ సాక్ష్యాన్ని బట్టి అనేకులు మార్చబడాలి. ఆమేన్. నీ మార్పును బట్టి అనేకులు మార్చబడాలి. ఆమేన్. నీ ఆలోచన బట్టి, నీ ప్రార్థన జీవితాన్ని బట్టి అనేకులు మార్చబడాలి. ఆమేన్. నీ విశ్వాసాన్ని బట్టి అనేకులు మార్చబడాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో లెట్స్ గో టు మాథ్యూ. మత్తయి సువార్త 13వ అధ్యాయము 13. Matthew chapter 13 44. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనము పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. వావ్. చాలమా. యేసు ప్రభు చాలా ఉపమానాలు చెప్తా ఉన్నాడు అందరికీ. ఒకరోజు ఒక ఉపమానం చెప్తున్నాడు. పరలోక రాజ్యము ఎలా ఉంది? ఒక పొలములో దాచబడిన, అంటే పొలంలో ఏం దాచిపెట్టాడు ప్రభు చెప్పాలి. ఏమైనా ఏం దాచిపెట్టాడు? ఏం దాచిపెట్టాడు? ఈ భూమి అనే పొలములో తండ్రి అయిన దేవుడు మనల్ని దాచిపెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చి మనల్ని తన దగ్గర ఉన్నదంతా కూడా అమ్మి ఆ పొలమును కొనుక్కున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరి సొత్తు? ఇప్పుడు ఈ ధనం ఎవరిది? ఈ డబ్బు ఎవరిది? హల్లెలూయా. ఆయన పరలోకం నుండి వచ్చి భూలోకంలో మనల్ని కొనుక్కున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని భూలోకంలో దాచిపెట్టాడు, ధనముగా దాచిపెట్టాడు. ఆమేన్. హూ ఆర్ బిలీవర్స్? ఐ థింక్ దే ఆర్ మనీ. ఆమేన్. మీ అందరి పేర్లు ఏం పెట్టుకోవాలి ఇప్పుడు? మనీ 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 అని పెట్టుకోవాలి. మనీ, ట్రెషర్స్, ట్రెషర్స్. ధనము 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 అని పిలవాలా? మీరందరూ ఎవరో ఏమై ఉన్నారు? దేవుడికి ధనమై ఉన్నాడు. ఆమేన్. మళ్ళీ చదవండి 44. పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఓకే. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. ఈ ధనము ఫ్రీ కాదు, ఈ ధనము కూడా ఖర్చు, ఈ పొలం కూడా ఫ్రీ కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల భూలోకానికి వచ్చి ఈ భూమిని, ఆ పొలాన్ని ఆయన కొనుక్కున్నాడు. ఆమేన్. ఆయన రక్తం పెట్టి మనం కొనుక్కున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరి సొత్తు చెప్పాలి? ఇప్పుడు మనం ఎవరి సొత్తు? యేసయ్య సొత్తు. హల్లెలూయా. నువ్వు నా మాటే వినాలని ఎవరు మనల్ని అనలేరు. మనం యేసయ్య మాట వినాలి. ఆమేన్. మనము యేసయ్య సొత్తు. ఆమేన్. హల్లెలూయా. మనం ఎవరి సొత్తు? యేసయ్య సొత్తు మనం. ఆమేన్. మనల్ని ఎవరు కూడా కబ్జా చేయలేరు. దేవుడు కొనుక్కున్నాడా లేదా? ఎవడన్నా వచ్చి కబ్జా చేస్తాడా?
ఎవరన్నా వచ్చి ఆ ల్యాండ్ని కబ్జా చేయగలడా? ఎవరిదన్నా చేయొచ్చు కానీ యేసయ్యది చేయలేరు. ఆమేన్. ఎవరితోన్నా పెట్టుకోవచ్చు కానీ యేసయ్యతో పెట్టుకోకూడదు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ఎవరు పొలమునన్నా ముట్టుకోవచ్చు కానీ దేవుని పొలాన్ని ముట్టుకోకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఆ దేవుని పొలములో మనం ఉన్నాం. ఆమేన్. ఆ దేవుని పొలం ఏదో కాదు, దేవుని మందిరం. ఆమేన్. ఆయన మందిరములో నాటబడిన వారై, ఆమేన్, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుందురు. ఆమేన్. మీరు చేయనిదంతయు సఫలమగును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనల్ని దేవుడు కొనేసుకున్నాడా, కొనుక్కోవాలా? కొనేసుకున్నాడా లేదా? ఇప్పుడు మనం ఎవరి సొత్తు? ఆమేన్. అందుకనే యేసయ్య అంటాడు, మీ ధనమును పరలోకంలో సమకూర్చుకోండి అంటాడు. అదేంటది? పరలోకంలో ఎలా సమకూర్చుకోవాలి డబ్బుని? అందుకే అది ఇందాక చూసుకున్నాం మనం 6వ అధ్యాయంలో. చదవండి మళ్ళీ ఒక మాట. లెట్స్ గో టు దట్ వర్స్. జాగ్రత్తగా వినండి. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును. కిందదమ్మా 19. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. అంటే భూమి మీద నీ ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మటయు మీ తుప్పును తినివేయును. వావ్. అంటే ధనము అంటే ఏదైనా సరే నీ జీవితంలో నువ్వే ఎక్కువగా నువ్వు భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, పరలోకంలో ఇన్వెస్ట్ చేయాలా. ఆమెన్. అంటే నువ్వు ఏం చేయాలా? పరలోక రాజ్యము కొరకు ఎక్కువగా వెత్తాలి. ఆమెన్. ఆమేన్. మీరు చూడండి, పాత నిబంధన ప్రజల దగ్గర ఎన్ని బలులు ఉన్నాయి తెలుసా? 7 రకాల బలులు ఉన్నాయి. వాళ్ళు మాటకొస్తే బలిస్తూనే ఉంటారు, బలి చెల్లిస్తానే, అంటే మాటకొస్తే ఆఫరింగ్ వేస్తూనే ఉంటారు. మనం దశమ భాగం తప్ప ఏమి అంతే కదా, దశమ భాగం తప్ప మిగతా 3 వారాలు ఆఫరింగ్ బాక్స్ సాయి కూడా మనము చూడు కదా. దశమ భాగాలు తప్ప మనం ఏమి వేయట్లే. అందుకే దేవుడు ఏమంటున్నాడు? భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. అంటే యూదులు, ఇజ్రాయేలు ప్రజలు ఎక్కువగా పరలోక రాజ్యములు వెతుకుతూ ఉంటారు. ఆమేన్. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అదే నేర్పించారు వాళ్ళకి. ఆమేన్. ఆమేన్. అందుకనే ఈ లోకములో ఎక్కడ మనం ధనం సమకూర్చుకోకూడదు, భూమి మీద ధనము సమకూర్చుకోకూడదు. నా కోరిక ఎప్పుడు కూడా 90% వేసి 10% తినాలని. ఆమేన్. ఇప్పుడు అలా చేయకండి. 10,000 వస్తే 9,000 వేసి 1,000 రూపాయలు తినలేరు. పోనీ 20,000 వస్తే 18,000 వేసి 2,000 తినలేరు. పోనీ 1,00,000 రూపాయలు వస్తే 90,000 వేసి 10,000 తినలేరు. పోనీ 10 లక్షలు వస్తే 9 లక్షలు వేసి 1,00,000 రూపాయలు తినగలరా? ఎస్. అక్కడ స్టార్ట్ చేయండి. ఏంది ముఖం అంటున్నది? నెలకు 1,00,000 రూపాయలు చాలదా? అంతే కదా. అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు దాకా మెల్లమెల్లగా పెంచుకోండి. చాలా, నెలకు 1,00,000 రూపాయలు చాలా? నాకు చాలు. ఏనా నాకేట సరిపోద్ది 1,00,000 రూపాయలు నెలకి? చి మీకే 3-4 పిల్లకాయలకే మీకే 50,000 సరిపోవట్లే. నాకెంతమంది పిల్లలు ఉన్నారు? ఓయమ్మ, వాళ్ళని పోషించే లోపల నా తెలంటికలు వచ్చేస్తున్నాయి. మరి సరిపోతే నాకు 1,00,000 రూపాయలు? మరి సార్లే అంట అంటుంది. సరిపోవు నీకు? ఒకడే పెళ్లి పెట్టకలేవు నీకు? 1,00,000 రూపాయలు సరిపోవు నీకు? నేను 100 రాసుకుంటాను. చాలు 1,00,000 రూపాయలు అంట. నీ ఇల్లు 1,000 రూపాయలు, నా ఇల్లు 10,000. ఏడ సరిపోతే నాకు? చెప్పండి. సరిపోవు. ఆమేన్. హల్లెలూయా. పెంచాలి మనం. ఆమేన్. పరలోక రాజ్యములో ధనమును పెంచాలా. యు నీడ్ టు ఇంక్రీస్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. సోయింగ్ని ఇంక్రీజ్ చేయాలి మీరు. ఆమేన్. విత్తడాన్ని ఏం చేయాలా? పెంచాలా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడికి మనం ఇచ్చే విషయంలో పెంచాలి. ఆమేన్. మనల్ని ఏం చేశాడు దేవుడు? మరి ఈ ధనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఎక్కువ? మరే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు మీరు? భూలోకంలో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు. రాంగ్ కదా. కొందరైతే అసలుకే ఇట్లా దశమ భాగాలు అనుకుంది, అది పెద్ద వేరే విషయం. దశమ భాగాల కాడే ఇంకా భరతనాట్యం కూచిపూడి చేస్తే
మిగతా ఎప్పుడు వేస్తారు? బ్రదర్ నేను ఒక 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, లేదా ఒక 5 years నుంచి దశమభాగం వేస్తున్నాను, నా జీతం పెరగలేదు. అవునా? ఎందుకు పెరగలేదు నీ జీతం? పెరగాలి కదా. నేను అంటాను, నువ్వు శాలరీలోనే వేస్తున్నావు, పొలములో వేయట్లేదు, ఒడ్డులో వేయట్లే, అన్నిట్లో తీయాలిగా. నీ రాబడి మరే నువ్వు జీతంలో ఒక్కటే తీసి మిగతా అన్ని మింగేస్తే ఎట్ట తీసినట్ట దశమభాగం? నో వే మ్యాన్, నో వే. జాగ్రత్తగా ఉండాలి మనం. హల్లెలూయా. ధనమా నువ్వు పరలోకంలో ఇన్వెస్ట్ చేసుకో. ఆమెన్. హల్లెలూయా. నీ ధనాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? దేవుడు మనల్ని ఆయన ధననిధిగా దేవుడు మనల్ని మార్చాడు. ఆమెన్. హల్లెలూయా. సో లెట్స్ గో టు ఐజయా 45. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 3వ వచనం. 45:3. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే. ఓకే. అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలముల్లో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. వావ్. హల్లెలూయా. దేవుడు మనకేమి ఇవ్వబోతున్నాడు చెప్పాలి. అంధకార స్థలములో ఉన్న ధనమును, రహస్య స్థలముల్లో మరుగయున్న ధనమును నీకు ఇచ్చేదను. ఆమెన్. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో నువ్వు దేవుని ధనమని, ఈ లోకములో ధనం వచ్చి నీకు అట్రాక్ట్ అవుతుంది. ఆమెన్. మ్యాగ్నెట్ విల్ ఆల్వేస్ అట్రాక్ట్స్ మ్యాగ్నెట్. ఆమెన్. అయస్కాంతం ఇంకో అయస్కాంతాన్ని ఏం చేస్తుంది? మరి నువ్వు డబ్బు అయితే నీకు డబ్బు, అనేక డబ్బులు నీకు ఆకర్షించబడతాయి. ఆమెన్. ఎంతమందికి అర్థమైంది? నువ్వేమై ఉన్నావు? నువ్వేమై ఉన్నావు? నువ్వేమై ఉన్నావు? ఇప్పుడు నీకు వచ్చి ఏమతుక్కోవాలి? నీకేమొచ్చు? ఏమతుక్కోవాలా? ధనం అతుక్కోవాలా. ఆమెన్. హల్లెలూయా. గజ్జికి ధనం అతుక్కోదు, దరిద్రానికి ధనం అతుక్కోదు కదా. అవునా కదా? మరి హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. మీరు దేవుని ధనమై ఉన్నారు కాబట్టి. ఆమెన్. చీకటిలో దాచబడిన ఆ ధనమును దేవుడిని దగ్గర తీసుకొస్తాడు. ఆమెన్. బికాస్ యువర్ లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఆమెన్. మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. ఆమెన్. హల్లెలూయా. చీకటి ఎవరి దగ్గరికి రావాలి? 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 మన దగ్గరికి రావాలా. ఆమెన్. హల్లెలూయా. చీకటికి వేరే దిక్కు లేదు. ఎక్కడ రావాలా? చెప్పాలి. చెప్పాలి. చీకటి, చీకటి నీకు వేరే దిక్కు లేదు. నువ్వు నా దగ్గరికి రావాల్సిందే. ఆమెన్. అంధకారములో దాచబడిన ధనమా చెప్పండి, నీవు ఖచ్చితంగా వచ్చి నా దగ్గరికి సంప్రదించాలి. ఆమేన్. ధనము ధనము నా కట్టుకుంటుంది. ఆమేన్. హల్లెలూయా. యు ఆర్ ద హెవెన్లీ ట్రెషర్స్. You will attract the worldly treasures. Amen. Amen. ఎంతమందికి అర్థమవుతుంది? డబ్బులు కావాల్సిన వాళ్ళందరూ అర్థం చేసుకోండి. నాకు డబ్బులే వద్దు అనుకోండి, దించేయండి చేతులు. డబ్బులు వద్దా? కావాలి కదా. భార్యను వదిలేస్తాను కానీ డబ్బులు జాగ్రత్తయ్యా అనేరు. భార్యను వదిలేస్తాను కానీ డబ్బులు మాత్రం నాకు ఖచ్చితంగా మీరు తేవాల్సిందే. అందుకే భార్యను ఏమడుతారు వచ్చినప్పుడు? ఏం చేస్తాను వచ్చినప్పుడు? ఏం తెస్తున్నారు వచ్చినప్పుడు? అమ్మగారి నుంచి ఏమైనా తెస్తున్నావు లేదా? అడుగు. మీ ఏమన్నా 5 లక్షలు అడుగు. అడుగు పెట్టావు 10 లక్షలు అడుగు. నీ దగ్గర లేవా? లేవు. నీ దగ్గర లేవు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండండి. ధనమును ఆకట్టుకుంటది. ఆమేన్. నువ్వెవరు? పరలోక సంబంధమైన ధనానివి నువ్వు. హల్లెలూయా. చీకటిలో ఉన్న ధనము నీ దగ్గరకు వస్తుంది. ఆమేన్. రోజు దైవజనుడు నేను ప్రవచిస్తున్నాను, చీకటిలో ఉన్న ధనము మీ దగ్గరకు వచ్చును గాక. అంధకారంలో దాచబడిన ధనము మీ దగ్గరకు వచ్చును గాక. తీరాలి. ఆమేన్. అందుకే ఈ మాట దేవుడి రోజు మీకు చెప్తున్నాడు. ఆమేన్. మీ ధనం ఎక్కడ ఉండునో. హల్లెలూయా. యేసయ్య ధనం ఎక్కడ ఉంది? అందుకే యేసయ్య హృదయం ఇక్కడ ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. మనం యేసయ్య ధనమై ఉన్నాం. ఆమేన్. చెప్పండి, నేను యేసయ్య ధనమై ఉన్నాను. యేసయ్య ధనమై ఉన్నాను.
యేసయ్య ధనమై ఉన్నాను. నేను యేసయ్య ధనమై ఉన్నాను. నేను యేసయ్య ధనమై ఉన్నాను. యేసయ్య ధనమై ఉన్నాను. యేసయ్య ధనమై ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. యు ఆర్ నాట్ మనీ. నువ్వు దేవుని యొక్క ట్రెజర్ కాకపోతే ఈ లోకంలో ఉన్న ట్రెజర్ నీ దగ్గరికి రాదు. ఆమేన్. నేరుగా వెళ్ళాలా? రిజర్వ్ బ్యాంక్ మీద నిలబడాలా? నేను దేవుని ధనమై ఉన్నాను. స్టేట్ బ్యాంక్ మీద నిలబడి నేను దేవుని ఏ బ్యాంక్ ఎక్కువ డబ్బులు ఉంటాయి? అంతేనా? అంతేనా? నేను అనుకుంటాను ప్రైవేట్ బ్యాంక్స్ లో ఎక్కువ డబ్బులు ఉంటాయి. ఏటీఎం లో నిలబడుకోండి నేను దేవుని పిచ్చి ఎట్లా ఉంటుంది మీకు? ఒక్కసారి వస్తే తెలుస్తుంది ఎవరు పిచ్చోళ్ళు ఎవరు ఎల్లో తెలిసిపో తర్వాత. ఆమేన్. నేను చెప్పినా మీరు చేయలేరు అనుకోండి, అది వేరే విషయము. బ్యాంకు మీద నిలబడతారా? మన మగాలకి ఏలో బ్యాంకే లేదు, పెట్టవు బ్యాంకు. మరి ఏంటి ఏమనుకుంటున్నారు? పుచ్చి మీద కొట్టాలని పెడతాయి బ్యాంకులు, మనం పెట్టడానికి ఏంటి? మరి బ్యాంకు నిలబడుకొని నేను దేవుని ధనమై ఉన్నాను. ఆమేన్. ఎప్పుడు వస్తావు? నా రేగు ఎప్పుడు వస్తావు? పలకాల. నువ్వు కొండను చూసి పరిగితే అది ఎత్తి సముద్రంలో పడవేయబడుతుంది. ఆమేన్. You will speak to the banks. Amen. బ్యాంకు నేను బాగుపడదు, బ్యాంకే నా దగ్గర రావాలి. Hallelujah. This is very deepest revelation. This is very high revelation. Amen. అర్థమైన వాళ్ళు బ్యాంకు ముందు రేపే నిలబడండి. ఈ రోజు సెలవు. ఆమేన్. రేపు చెల్లి ఎందుకంటే వచ్చాడు సెక్యూరిటీ చూస్తుంటాడు, ఏం కావాలన్నా నాకు డబ్బులు కాదు కానీ బ్యాంకు కావాలి. వీడు ఆలకాయ తీవ్రవాదే ఏంటి? ఎవరు వీడు? బ్యాంకు చూసుకోండి. ఏ బ్యాంక్ కావాలా? బ్యాంక్ వెళ్ళిపోయి నేను దేవుని ధనమై ఉన్నాను. హల్లెలూయా. వాక్యములో దాచబడిన ధన నిధులన్నీ కూడా మన దగ్గరకు వచ్చును గాక. మరి క్రియలు లేని విశ్వాసము తెలీదా? మరి క్రియలేని ఎంత మనకి విశ్వాసం ఉంది? నీకైతే ఉంది కదా. ఎంతమందికి విశ్వాసం ఉంది? చేతులు అత్తే ఎత్తండి. ఓకేనా? క్రియలే క్రియలు లేవు మీకు, మీ విశ్వాసం కూలిపోద్ది. జాగ్రత్త. ఎందుకు తీస్తున్నారు? ఎత్తేరుగా మీ క్రియలే లేవు. బైబిల్ ఏం సెలవిస్తుంది? క్రియలు లేని ఫెయిత్ వితౌట్ వర్క్స్ డెడ్. రేపు వెళ్దాం వీలైతే. థ్యాంక్ యూ. ఆమేన్. నీకు నడక రాకపోయినా పీపుల్ డాక్టర్ ఎల్లు నిలబడు బ్యాంకు ముందు నేను దేవుని ధనమై ఉన్నాను. దయచేసి రేపు వీలైతే చెయ్యండి. చేస్తారా? చేస్తాం. ఎవరు చేస్తారు? ఎంతమంది చేస్తారు? పిల్లలు కూడా తీసుకెళ్ళండి. నవ్వుతున్నావు? ఊరికి నవ్వుతున్నావా? ఊరికి చెప్పట్లేదు నేను మీకు. ఒక రోజు వచ్చి నాకు అప్పుడు తెలుస్తుంది, అయ్యగారు మామూలుగా చెప్పలేదురా, ఇది నెరవేరిపోయిందిరా. అరే మొత్తం ఇచ్చేసి మనం కొంచెం పెట్టుకుందాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. మనము దేవుని ధనమై ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. మనము దేవుని ధనమై ఉన్నాం. ఆమేన్. ధనానికి ధనం ఏం కావాలా? ఆకర్షింపబడాలి. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? చెప్పండి. నేను దేవుని ధనమై ఉన్నాను. నేను దేవుని ధనమై ఉన్నాను. అంధకార స్థలములో ఉంచబడిన నిధులు, రహస్య స్థలములో మరుగైన ధనమును నా దగ్గరికి వచ్చును గాక. వచ్చును గాక. గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ a dangerous teaching. Amen. This is a dangerous teaching. జాగ్రత్త. ఏ పాస్టర్ చెప్పండి మీకు బ్యాంక్ లో నిలబడుకోమని చెప్తాడా? పాస్టర్ చెప్తున్నాడు, రాసుకోండి మాటలు. విశ్వాసం అంటే ఏంటి? లేని వాటిని ఉన్న వాటిగా పలకడం. ఆమేన్. హల్లెలూయా. లేని వాటిని ఉన్న వాటిగా, లేని వాటిని ఎప్పుడు పలికేవు నువ్వు? ఇప్పుడు పలికేవు నువ్వు? ఇప్పుడు పలికేవు? తిట్టుకొని చచ్చుకొని సరిపోతుంది ఇంట్లో అంతా.
ఎంతసేపు కంప్లైంట్లు, ఎంతసేపు నిందలు, ఎంతసేపు అవమానాలు, ఎంతసేపు కేకలి చూసుకోవడాలు, ఎంతసేపు తిట్టుకోవడాలు. మరి క్రియలేని నీ విశ్వాసానికి, నీ విశ్వాసానికి పక్కన నీ విశ్వాసానికి క్రియలేయి లేవు. లేవు ఉన్నాయా? ఉన్నాయా? మరి మరి ఎందుకు నీలో ఇంకా విశ్వాసం తీసి చెత్తబొట్టలేదని? Throw it in the dustbin, man. Useless faith. Useless faith. పనికి రాని విశ్వాసం, క్రియలు లేని. అంటే ఇప్పుడు నీకు విశ్వాసం డెవలప్ అయిందిగా, ఇప్పుడు మీరు ఏం చేయాలా? నేను కూడా వదలను, నేను జాగ్రత్త. నువ్వు కూడా నిలబడి బ్యాంక్ ముందు నేను బిడ్డలు ధనవంతులు అయిపోతారా? నీ విశ్వాసం దేవుడు కనపరుస్తాడు. మరి నీ విశ్వాసం ఎలా కనిపిస్తుంది? నువ్వు ఏదైనా క్రియ చేస్తుంటే వీడికి ఏదో కావాలనుకుంటారా అని దూతలతో మాట్లాడతాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. రేపు మార్నింగ్ ఎదలేసి ఇదే పని చేయండి. ఆమేన్. షో యువర్ ఫెయిత్ వర్క్స్. ఆమేన్. బండ్లు ఉంటే బండ్ల మీద పోండి, బండ్లు లేకపోతే నడిచిపోండి. బ్యాంకుల కాడికి ఎక్కడికి పోవాలా? పోండి. బండ్లు లేదా ఇద్దరు బండ్లు షేర్ చేసుకోండి. విత్తనాలు వదిలేసి రావాలి. ఆమేన్. అది ఎప్పటికైనా చెట్టు అవుతుంది. హల్లెలూయా. విత్తనాలు వేయడం బాధ్యత నీదే. ఆమేన్. నీళ్లు పోసే బాధ్యత పరిశుద్ధాత్ముడిది. ఫలం ఇచ్చే బాధ్యత తండ్రిది. హల్లెలూయా. విత్తకపోతే ఫలము అడగకు. విత్తకపోతే డోంట్ ఎక్స్పెక్ట్ ఫ్రూట్ వితౌట్ సోయింగ్, మ్యాన్. నువ్వు ఆఫరింగ్ వేయకుండా నా ప్రార్థన నెరవేర్చు ప్రార్థన చేయాలా? అందరూ ఈ మధ్య కరోనా బాగా చెత్తల నలభైపు బాగా ప్రార్థన చేయాలండి. ప్రార్థన చేయకండి, దైవములని పలుకోండి. ఆమేన్. ఏమని పలుకోవాలా? దైవములని పలుకోండి. ఆమేన్. ఒకవేళ ఈ మనిషికి కరోనా వచ్చిందనుకో, పోతా అక్కడ తాకిందనుకో, బాగుపడిపోద్ది. ఆమేన్. నా పర్మిషన్ లేకుండా పోతా అక్కడ తాకుంటే వెళ్ళిపోయింది అనుకో, ప్రభావంలోకి వెళ్ళిపోద్ది. ఆమె స్వస్థపడిపోతుంది. హల్లెలూయా. ఒకటే కోరిక, బైబిల్లో అన్ని ఇప్పుడు నెరవేరాలి. ఏసై చేసింది ఒక్కటి కూడా ఆకూడదు, అన్ని నెరవేరాలి భూమి మీద. ఆమె ఏసై చేసిన రిపీట్ అవ్వాలి. ఆమె కొంతమంది ఏం కావాలి? నువ్వు అది కూడా వెళ్ళిపో, అంతే వెళ్ళిపో, అంతేనే. స్పెషల్ ప్రేర్ చేయబడలేదు నీకు, తగులుకుంటే వెళ్ళిపోవాలి. ఆమె ఏసై అడిగిన ప్రార్థన ఏమని అడగల, పట్టుకొని లాగేసింది డ్రెస్ని, లాగేసింది, స్వస్థపడిపోయింది. ఆమె హల్లెలూయా. ఆమె కానీ ముట్టుకోకపోతే నేను అంటాను జీవితంలో ఆమె ప్రేర్ చేయించుకోలేదు. ఎందుకంటే ఆయన దగ్గర పబ్లిక్ అలా ఉన్నారు. ఆమె రక్తం కారుకుంటూనే వెళ్ళి ఆయన పట్టుకొని లాగేసిందండి, స్వస్థపడిపోయింది. ఆమె హల్లెలూయా. కరోనా పేషెంట్లు ఏం చేయాలి? మనం పోతూ అంతే, రక్తం ఆకుండా వెళ్ళిపోవాలి, అంతే, స్వస్థపడిపోతారు. ఆమె అది దైవ లక్షణాలు. ఆమె హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు ఇంకా దైవంగా మారలా ఈ క్యాండిడేట్. ఎవరో పేతురు. అప్పుడు అవుగా ప్రార్థన చేస్తున్నాడు, నజరుడైన యేసు నామములో లేయి అంటున్నాడు. ఎక్కడ? 2-3 అపోస్తల కార్యంలో. ఆయన ఎదిగిపోయి దైవంగా మారిపోయిన తర్వాత పనుకో ఉన్నారు ఇట్లా పోతున్నాడు, నేడకి లేచి కూర్చున్నారు. ఎక్కడికి? నేడకి. అంటే పేతురు కూడా ఏమైపోయాడు? దైవంగా మారిపోయాడు. ఆమె ఎవరితో స్నేహం చేశాడు? అమ్మ బాబోయ్. హల్లెలూయా. మనకి అర్థమవుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఎలా? దయ్యంగానే మారిపోతాం, అంతే కదా? ఎంతమంది దయ్యం ఫ్రెండ్స్ ఉన్నారు మనకు? మీకు ఎంతమందికి దయ్యం ఫ్రెండ్స్ ఉన్నారు? ఏం కదా, సిగ్గు లేకుండా చేయొద్దు. మీరు కూడా ఎత్తండి. నీకు లేరా దయ్యం ఫ్రెండ్స్? దయ్యం ఫ్రెండ్స్ ఎవరు లేరా? నీకు లేరా? మరి చెయ్యత్తలేదేంది? మీకు స్త్రీలమ్మ మీకు ఎక్కువ ఉంటారు. దయ్యం ఫ్రెండ్స్ లేరు. అన్యులు మిమ్మల్ని చెడగొట్టేవాళ్ళు. అబ్బా లేపు చేయలేపు బాగా. నీకు కూడా ఉన్నారు అన్యులు ఫ్రెండ్స్? మరి ఎత్తి నువ్వు చెయ్య. నీకున్నారా రూత్? అన్యులు ఫ్రెండ్స్ లేరా? దయ్యాలు ఫ్రెండ్స్ లేరా? నీకున్నారా దయ్యాలు ఫ్రెండ్స్? నీకున్నారా? ఈరోజే కట్. ఆమెన్. ఆమెన్.
అంటే నువ్వు ఆదివారం దేవుడితో స్నేహం చేసి సోమవారం దెయ్యంతో స్నేహం చేస్తున్నావు. ఏమంటారు నిన్ను? మెడలో ఏ దండ వేయాలి మీకు? చెప్పు, ఏ దండ వేయాలి? మల్లెపూల దండ. ఓయ్, మల్లెపూల దండ అంట. జాగ్రత్త. నో, ఏదైతే ఒకరితోనే స్నేహం చేయండి, ఇద్దరు వద్దు. నేనంటున్నా, వదిలేయండి దైవాన్ని, దైవంతో స్నేహం చేయండి. ఎవరికి దైవం కావాలి? ఎంతమందికి దెయ్యం కావాలి? దెయ్యం ఎంతమందికి కావాలి? మీ స్నేహితుల్లో దెయ్యం ఉంటుంది, జాగ్రత్త. ఆమేన్. స్టార్టింగ్ లో గుర్తు చించుకొని అరిచేవాడు పేతురు, నజరేయుడైన యేసు నామములో లేయి పైకి అంటున్నాడు. ఎప్పుడు? స్టార్టింగ్ మినిస్ట్రీలో. తర్వాత అలా అలా టప 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 లేచిపోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు అప్పట్లోనే హై రెవల్యూషన్లో ఉన్నాడు. తడేలని తాకితే స్వస్థపడిపోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఈ అద్భుతాలు పాత నిబంధనలు కూడా జరిగినాయి. ఆమేన్. ఒక దైవజనుడిని పాతిపెట్టి చచ్చిపోయాడు. దైవజనుడు చచ్చిపోయి చాలా సంవత్సరాలు అయింది. ఇంకా మీకు తెలుసు, ఎముకలకి చావు లేదు. ఓకే, ఒకరు శత్రువు తరుముతా ఉంటే ఒక డెడ్ బాడీని అలా 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 పరిగెత్తుకుంటూ వచ్చి ముయ్యలేక అక్కడ దగ్గర గుడ్డదు అక్కడ పాతి పెట్టేస్తే ఆ సమాధుల్లో ఎవరితో కాదు, అది ఎలీషాది. అయితే ఆ సమాధులు తవ్వి అతన్ని పాతి పెట్టినప్పుడు వీళ్ళు వెళ్ళిపోయారు. ఆ శవము ఆ ఎముక తాకి శవం లేచి కూర్చుంది. శవము ఎవరు ఎముక తాకి? చచ్చిపోయిన ఎలీషా ఎముక తాకి ఆ శవము లేచి కూర్చుంది. We are more powerful than Elisha's bones. Amen. ఒక చచ్చిపోయిన ఎముకకి అంత శక్తి ఉంటే బతుకున్న మనకి ఎంత శక్తి ఉండాలా? Amen. Hallelujah. అంటే ఈ లెక్కన ఎలీషాకి ఎంత శక్తి ఉంది? మనిషి వచ్చిన శక్తి చావదు. Amen. Hallelujah. We are more dangerous than Elisha's bones. Amen. Hallelujah. కోరుకుంటున్నాను వరుస కరోనా పేషెంట్లు పండబెట్టి ఇలా వెళ్ళాలి. అప్పుడు మనం పక్కన ముట్టుకోకూడదు, పడలే లేచి పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఇంటికి అనాలి. ఆమేన్. అలా నా ఏసే ఎక్కడే అన్నాడు. అంటే వీళ్ళు తెస్టే వేసారు, పరుపు దుండు దుప్పటి తెచ్చుకొని. ఎక్కడ? హాస్పిటల్లో మంచి చక్కగా బెడ్షీట్ మొత్తం ఫ్యామిలీ అంతా అక్కడికి వెళ్ళిపోయింది. ఆయన ఒకటే అన్నాడు, పరిపెత్తుకొని గెట్ అవుట్ అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. బైబిల్లో జరిగినవి ఇప్పుడు జరగాలి. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది జరగాలని కోరుకుంటున్నారు? ఆమేన్. ఐయామ్ ఎక్సైటెడ్. హల్లెలూయా. ఒక్క గ్రీన్ సిగ్నల్ ఇస్తే దేవుడు, చెప్తున్నా కదా, ఊడ్చిపడేయాలి దయ్యాన్ని. ఆమేన్. దేవుడు ఇంకా సగం సగం ఇస్తున్నాడు. నాకు ఫుల్ కనిస్తే ఒక్క బెడ్ కూడా ఉండదు. లేపే బయలుదేరి పరిపెత్తుకొని బెడ్షీట్ ఎత్తుకుంటే బాగుంటా నేను. ఆమేన్. దేవుడు ఇక్కడ కొంచెం పర్మిషన్ ఇస్తలేడు, కొంచెం ఎక్కడో ఆపుతున్నాడు. అంటే కొంచెం ఆగరా ఇస్తాను ఆగరా అంటున్నాడు. ఈయనంటలే, ఇస్తాను ఆగు అంటున్నాడు. ఇస్తాడు. ఆమేన్. మామూలుగా ఉండదు. ఆమేన్. హల్లెలూయా. ఒకరినేమో ముట్టుకోవాలి, ఒకరినేమో నేట దాకాల, లేచి పోతానే ఉండాలి ఇంటికి వాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. ఈ కరోనా నుంచి కాపాడేది ఎవరో కాదు, మనమే. ఆమేన్. వీళ్ళకి మనం తప్ప వేరే దిక్కులేదు. ఆమేన్. వాడు చెప్పారు ఇబ్బంది అంటే జీర్ణించుకోలేరు. నిజం చెప్తున్నా, జీర్ణించుకోలేరు. మనం ఎవరము? దేవుని నిధి అయి ఉన్నాం. ఆమేన్. దేవుని ధననిధి అయి ఉన్నాం. ఆమేన్. We are the treasures of most high God. Amen. Hallelujah. ఇప్పుడు ఏం చేయాలా? పోత కరోనా వల్ల అటు తాకాలి, తర్వాత లేయాలి. నీడని తాకితే అద్భుతాలు జరగాలి. ఆమేన్. హల్లెలూయా. ఖర్చిఫేది పౌలు వేరే వాళ్ళు ఊరికి వెళ్తా ఉంటే తీసుకోపో వెళ్ళు అన్నాడు. అంతే. తీసుకుపోయింది కర్చీఫ్. ఆ కర్చీఫ్ ఆమెకి స్వస్థపడిపోయింది. ఆ కర్చీఫ్ వెనకాల ఆమెకి పట్టుకోదాన్ని స్వస్థపడిపోయింది. ఆమేన్. హల్లెలూయా. ఫెయిత్. ఆమేన్. అనాయింటింగ్. హల్లెలూయా. అభిషేకం. ఆమేన్. హల్లెలూయా. ఏమన్నాడు? అంతే తీసుకుపా అన్నాడు. అంతే. దేవుడు ఎంత గొప్పోడు దేవుడు. ఒకటి ఏంటి? ఆకోలంతే. 2 నీడ. ఆమేన్. 3 చేతి గుడ్డలు. హల్లెలూయా. హల్లెలూయా. ఈవెన్ మై షర్ట్ ఈజ్ అనాయింటెడ్ మ్యాన్. హల్లెలూయా. నా బట్టలు, ప్యాంటు, షర్టు కూడా
అభిషేకంతో నింపబడి ఉంటాయి. ఆమేన్. డోంట్ అండర్ ఎస్టిమేట్ మై క్లోత్స్. ఆమేన్. ఒక దగ్గర అయితే అంటే ఫారిన్లో విన్నాను, ఒక ఆమెకి భయంకరమైన రోగం, అది చెప్పుకోలేని రోగం అండి. అయితే మనకంటే షూస్ తీస్తారు, అమెరికా వాళ్ళు షూస్ తీరు, వాళ్ళు డైరెక్ట్గా షూలు ఎక్కేస్తారు, పెద్ద విషయమేం కాదు. నేను కూడా చాలాసార్లు బూట్లు షూలు వేసుకొని వాకింగ్ చెప్తాను, పెద్ద విషయమేం కాదు. అంటే నేను షూలు తీస్తే పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతాడా? వెళ్ళడు. షూలు వేసుకుని అద్భుతాలు చేస్తాను, షూలు తీసిన అద్భుతాలు చేస్తాను నేను. సో ఆమె విన్నా నేను సాక్ష్యం, నాకు వణికింది, లోపల వెన్నుపూస వణికింది. ఈరోజు మీకు కూడా వణుకుతుంది. అయితే ఆమె వచ్చింది చూసింది, చాలా దూరంలో ఉందండి కాంగ్రిగేషన్లో, చర్చిలో. అయితే ఆమె అనుకుందండి, ఆమె ఏమనుకుంది తెలుసా? ప్రభువా, నేను ఆ పులిపెట్టు దగ్గరికి వెళ్తాను. ఒక గ్లాస్ నీళ్ళు తీసుకుందండి. ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని ఆయన ఎక్కడెక్కడ పులిపెట్టు మీద నడిచాడో అక్కడంతా మట్టి సేకరించింది. అంటే మట్టి వస్తుంది కదా అంటే మట్టి వచ్చింది. మొత్తం మట్టిని తీరుకొని గ్లాసులో నింపి కలిపి తాగేసింది. ఆమెకి మంచిగా అయిపోయింది. ఏమైపోయింది అనుకోవచ్చు మీరు, ఆమెకైనా మెంటలా అని. నేనంటే మీకు మెంటలు, ఆమె కాదు. లుక్ ఎట్ హర్ ఫెయిత్. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇది కూడా మరి ఏమనుకుంటున్నారు? లోపల ఎవరున్నారు? జాగ్రత్త, మేము వదిలేసిన దుమ్ము కూడా అభిషేకింపబడుతుంది. ఆమేన్. ఆశ్చర్యపోయాను. ఎమ్ముకున్న విశ్వాసం అసలు నాకు ఉందా ప్రభు అనిపించింది నాకు. అమ్మ బాబోయ్, మట్టి సేకరించి గ్లాసులో పోసుకొని కలిపి బూస్ట్ కలిపినట్టు తాగేసిందండి. ఇంటికి లోపల ఆమె షీ బికేమ్ ఫ్రీ. ఆమేన్. ఆ తర్వాత పక్కన వారం వచ్చి సాక్ష్యం చెప్తుంది. నేను నీకు ప్రేయర్ చేయలేదే, ఎవరు నువ్వు, ఏంది నువ్వు అంటున్నాడు దైవజనుడు. అయ్యా క్షమించాలి, మరేమో మీరు నిన్న తొందరగా వెళ్ళిపోయారు, నేను ఇంకా ఏం చేస్తాం తట్టుకోలేక బాధ, మీరు నడిచిన ప్రదేశం అంతా మట్టి సేకరించుకొని కలిపి తాగేసానంటే ఆయన భయపడిపోయాడు. వావ్, గ్రేట్ ఈజ్ యువర్ ఫెయిత్ అన్నాడు. అంతే. ఆమేన్. యేసు ప్రభు ఎక్కడ చెప్పాడు బైబిల్లో, నా వస్త్రపు చెంగును ముట్టుకుంటే మీకు స్వస్థత అని? నో. ఆమెకు తానే అనుకుంది, తనకు తానే అనుకుంది, ఈయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే స్వస్థపడతానని. ఆమేన్. ఈరోజు నీ విశ్వాస పరిమాణం ఎంతవరకు ఉంది? నీ క్రియలేవి, విశ్వాసపు క్రియలేవి? రేపు పొద్దున మీరు నాకు బ్యాంక్ ముందు నిలబడుకొని వచ్చిన తర్వాత ఫోన్ చేసి చెప్పండి, అప్పుడు మీ క్రియలు నాకు కనిపిస్తాయి. ఆమేన్. ఎంతమంది చేస్తారు? ఎంతమంది చేయరా? ఎంతమంది చేస్తారా? తప్పదు, వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే క్రియలు లేని విశ్వాసము, అబ్బా జాగ్రత్త, క్రియలు లేని విశ్వాసము సావగొట్టడం. మీ భర్తల్ని, నన్ను తీసుకోబో, నువ్వన్న బ్లెస్